వెల్కమ్ టు హెచ్ టుడే. పని భారం మోపడం తగదు. రెవెన్యూ ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిడి, శాఖా పరిధిలో ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన పూరించాలి. తహసీల్దార్లు మండల కేంద్రాల్లోనే ఉండేలా అవకాశం కల్పించాలి. ప్రభుత్వం కీలకమైన ప్రజలకి అత్యంత దగ్గరగా ఉంటూ నిత్యం ప్రజలతో మమేకమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ అని ఈ శాఖలో పనిచేసి ఉద్యోగులపై పనిభారం మోపడం ప్రభుత్వానికి తగదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పారాజు వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో రెవెన్యూ అతిథి గృహంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ ప్రాధాన్యత ఇప్పుడు ప్రభుత్వానికి కీలకంగానే ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాలు మారడం, కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి రకరకాలుగా ప్రజల కోసం చట్టాలు తీసుకురావడం, వాటిని మార్చడం జరుగుతుందన్నారు. అప్పటికప్పుడు ఆ చట్టాలపై అవగాహన పెంచుకోవడం, ఆ ప్రభుత్వం కోరుకున్నట్లుగా చట్టాలని అమలు చేయడం, ఇది రెవెన్యూ ఉద్యోగులకు పరిపాటిగా మారిందన్నారు. మా రెవెన్యూ ఉద్యోగులు నిత్యం పని ఒత్తిడితో ఉంటారని మాట జగమెరుగునటువంటి సత్యమని చెప్పారు. అయితే ఒకప్పుడు రెవెన్యూ ఉద్యోగులు సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు, లేకపోతే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనిచేసే వాళ్ళమని చెప్పారు. ప్రాధాన్యత ఎప్పుడు ప్రభుత్వానికి కీలకంగానే ఉంటుంది. అనేక ప్రభుత్వాలు రావడం, రకరకాలుగా ప్రజల కోసం చట్టాలు తీసుకురావడం, మళ్ళా మార్చడం, మళ్ళా మేము దానికోసం తర్ఫీదు అవ్వడం, మరలా ఆ ప్రభుత్వం కోరుకున్నట్లుగా చట్టాలని అమలు చేయడం, ఇది పరిపాటి. రెవెన్యూ ఉద్యోగులు నిత్యం పని ఒత్తిడితో ఉంటారనే మాట జగమెరిగినటువంటి సత్యం. అయితే ఒకప్పుడు రెవెన్యూ ఉద్యోగులు సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు, లేకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనిచేసేవాళ్ళం, హడావుడిగా టెన్షన్గా. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే ప్రతిరోజు యుద్ధ ప్రాతిపదికనే పనిచేయాల్సి వస్తూ ఉంది. ప్రతి పనిని యుద్ధ ప్రాతిపదిక తీసుకోవాల్సి వస్తూ ఉంది. దీంతో రెవెన్యూ ఉద్యోగి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి గురవుతున్నాడు. అంటే ఒకవైపు చూస్తేనేమో పని చేయడానికి సిద్ధం, ఏ ప్రభుత్వం ఏమి ప్రవేశపెట్టినా రెవెన్యూ శాఖ ప్రధానమైనటువంటి శాఖ కనుక మాకు తప్పదు. కానీ దానికి అనుగుణంగా ఉద్యోగులని, ప్రధానంగా తహసీల్దారులని ఆ యొక్క మండల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంచాలా లేదా? తహసీల్దారు నిత్యం సోమవారం వస్తే రెవెన్యూ క్లినిక్ పేర్ల మీద జిల్లా హెడ్ క్వార్టర్ మొత్తం వచ్చేయాలి, జిల్లా అంతా కూడా. ఇక ఆ రోజంతా కూడా అక్కడ గ్రీవెన్స్లే అటెండ్ అయ్యలేదు మండల స్థాయిలో. మంగళవారం వస్తే టీసీలు, వీసీలు వాటికి పోద్ది. బుధవారం వస్తే ఇన్స్పెక్షన్ల పేర్లతో తీసుకుపోతారు అధికారులు వస్తే. గురువారం ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా రమ్మన్నా, లేదంటే గురువారం ఉంటాడు. మళ్ళా శుక్రవారం మరలా వారికి కేసులు, ఆర్ఓఆర్ కేసులని, ఆ కేసులని, ఈ కేసులని, ఆర్టీఐ కేసులని కేసులు ఉంటాయి. శనివారం మళ్ళా కబురు పెడతారు. ఏ రోజన్నా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేటువంటి ఎక్కువ రోజులు తహసీల్దార్ని మండల కార్యాలయంలోనే అందుబాటులో ఉంచే విధంగా చేయాలి. ఈరోజు చూడండి, ఒకవైపు తీవ్రమైనటువంటి రీసర్వేలో ఒత్తిడి చేసిన కారణంగా గత ప్రభుత్వం హయాంలో ఏమైంది? పట్టాదాస్ పాస్ పుస్తకాలు తప్పులు తడకలతో బయటకు వచ్చినాయి. ఎందుకని? మాకు కనీసం తహసీల్దార్కి కొన్ని అధికారాలు ఇవ్వక, అయ్యా చిన్న చిన్న పేరు తప్పులైనా
తహసీల్దార్కి మార్చే అధికారం ఇవ్వండి, సర్వే నెంబర్ తప్పులుంటే అధికారం ఇవ్వండి, పట్టాదారు పేరు తప్పులుంటే అధికారాలు ఇవ్వండి. ఇలా చిన్న చిన్న తప్పులు సరిచేసే అధికారం కూడా తహసీల్దార్ దగ్గర లేకుండా వాటిని జాయింట్ కలెక్టర్ గారి దగ్గర లేదా ఇంకా హెడ్ ఆఫీసు సిసిఎల్ఏ గారి దగ్గర పెట్టడం జరిగింది. దానివల్ల ఏమైంది, ఉన్నట్టుగా మేము సమయం ఇవ్వనందువల్ల ఎస్ఓపి అని ఇస్తాడు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని. 150 రోజులు ఉన్నదాన్ని 50 రోజులు కుదించి అడావుడు చేశారు గత ప్రభుత్వ హయాంలో. చెబుతూనే ఉన్నాం, అయ్యా తప్పులు జరుగుతాయని. ఒక పక్క సమయం ఇవ్వలేదు, రెండో వైపు ఏదైతే మాకు తప్పులు సరిచేసే అధికారం కూడా ఇవ్వలేదు. అందువల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టాదారు పాస్ పుస్తకాలని మరలా మార్పు చేసి జాగ్రత్తలు చేసి కంప్లీట్గా తప్పులు సరిచేసే అధికారం కూడా తహసీల్దార్లకి దాదాపు 9-10 రకాల పవర్స్ని తహసీల్దార్కి దారదత్తం చేశారు. ఇటీవల ఆర్డీఓలకు కొన్ని ఇచ్చారు. ఉన్నతాధికారుల దగ్గర నుంచి అన్ని తీసేసి క్షేత్రస్థాయికి ఇచ్చినప్పుడు ఈరోజు రైతులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 80 లక్షల పాసు పుస్తకాలు మార్చినాడికి పూర్తి చేసే ప్రక్రియలో ఈరోజు రెవెన్యూ శాఖ ముమ్మరంగా పనిచేస్తూ ఉంది. ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగి ఉంటే, ఇంత పెద్దగా వీడియో కాన్ఫరెన్స్ వచ్చుంటే ఎందుకు ఉన్నతాధికారులు ఏదైనా తహసీల్దార్లతో విచారణ కానీ ఏదైనా పనులు కానీ ఉంటే త్రూ బీసీల ద్వారా వాళ్ళతో ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా, మండలంలో కూర్చోబెట్టి ఎందుకు చేయట్లేదు? ఎందుకు వాళ్ళని ఫిజికల్గా రాగా ఇక్కడ దాకా పిలుస్తున్నారు హెడ్ క్వార్టర్ దాకా? దానివల్ల మండలంలో తహసీల్దార్ అందుబాటులో ఉండడు కదా. కొంతమంది రకరకాలుగా వినియోగించుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆవిడే పోతే ఆవిడే ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కదా. కాబట్టి దయచేసి కాన్సన్ట్రేట్ చేసి తహసీల్దార్ని అందుబాటులో ఉంచండి, విఆర్ఓ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అందుబాటులో ఉంచండి, సర్వేలు కంప్లీట్గా రెవెన్యూ శాఖలో రీసర్వే అయ్యేంత వరకు కూడా అందుబాటులో ఉంచండి. ఈ పనులు కాకుండానే అనేక పనులు రెగ్యులర్గా చేసే పనులు ఉన్నాయి. ఏ పిల్లవాడికి సర్టిఫికెట్లు సకాలంలో పోయినా మళ్ళా అది ప్రమాదమే. ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, అనేక రకాలుగా భూసేకరణ కార్యక్రమాలు చేయాలి, రెగ్యులర్గా పాసు పుస్తకాల కోసం పెట్టుకునే ఉంటారు, ఆ కార్యక్రమాలు చేయాలి. రెగ్యులర్గా ఎన్నికలు ఓటర్ లిస్టు కోసం రోజు వస్తుంటాయి, అవి పూర్తి చేయాలి. ఇవి కాకుండా అతి త్వరలో మళ్ళా సెన్సస్ వస్తున్నాయి, మే నుంచి మళ్ళా దానికి వెళ్ళాలి. మళ్ళీ అంటే ఇంటెన్సివ్ రివిజన్